స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తిరిగి స్వాగతం. వికసిత భారత నిర్మాణంలో విజయవాడ విద్యార్థినులు భాగస్వాములవుతున్నారు. మారిస్టెల్లా కళాశాల విద్యార్థినులు కేవలం తరగతి గదుల్లో పాఠాలను నేర్చుకోవటమే కాకుండా యూజీసీ అమలు చేస్తున్న ఎర్న్ వైల్ లెర్న్లో భాగంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, కోళ్ల పెంపకం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి వాటిలో తమ ప్రతిభను చాటుతున్నారు. విద్యార్థుల విజయగాథపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. వికసిత భారత నిర్మాణంలో నేటి తరం విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యాసంస్థల్లో వెనుకబడిన తరగతులకు చెందిన వారు విద్యను అభ్యసిస్తూ సంపాదించుకునేలాగా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని విజయవాడలోని మారిస్టెల్లా కళాశాల విద్యార్థినులు సద్వినియోగం చేసుకుంటూ ఒక ప్రక్క చదువుకుంటూనే మరొక వైపు తమ అవసరాలకు తగినంత మొత్తం ఆర్జిస్తున్నారు. కళాశాలలోని బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోర్సును దాదాపు 200 మంది అభ్యసిస్తున్నారు. తృతీయ సంవత్సరం చివరి సెమిస్టర్లో ఎర్న్ వైల్ లెర్న్ అనే ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. దీనిలో భాగంగా పౌల్ట్రీ యూనిట్ ఏర్పాటు చేసి నాటుకోళ్లు, కదక్నాక్ కోళ్లను పెంచుతున్నారు. అమ్మాయిలే స్వయంగా పౌల్ట్రీ ఫామ్ నిర్మించి 60 వరకు కోళ్లను పెంచుతున్నారు. కోళ్లు ఆరోగ్యంగా ఉండేలా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కళాశాల ప్రాంగణంలోనే కోళ్లకు ఆహారంగా అందించేలా చిరుధాన్యాలు, మొక్కజొన్న, సంప్రదాయ వరి రకాలతో పాటు అజోలా వంటి పంటలను పెంచుతూ స్వయంగానే దాణాను సమకూర్చుకుంటున్నారు. ఎటువంటి స్టెరాయిడ్స్ లేని సహజంగా సాగు చేసిన పంటల ద్వారా కోళ్లను ఆరోగ్యవంతంగా పెంచుతున్నారు. ఫలితంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. మధ్యాహ్నం పూట పౌల్ట్రీ వాతావరణంలో పెంచుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ పాఠ్యాంశాల్లోని ప్రతి విషయాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నామని, దీని ద్వారా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఉంటుందంటున్నారు. ఈ పౌల్ట్రీ యూనిట్ మాకు ఇవ్వడానికి కారణం ఏంటంటే స్మాల్ స్కేల్ కానీ లార్జ్ స్కేల్ కానీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఏపీడీపీ అండ్ ఐఆర్డీపీ ద్వారా సింగిల్ ఉమెన్స్కి కానీ ల్యాండ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇది పౌల్ట్రీగా ఇస్తారనమాట. అంటే చిక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్ని ఏంటంటే మనం ఫస్టే లార్జ్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసరికి మనం ఒక 20 కోళ్ళని తీసుకొని పెరట్లో పెంచుకొని దానివల్ల ఇన్కమ్ జనరేట్ చేసుకొని నెక్స్ట్ అలా డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. వ్యర్థ పదార్థాలు అవన్నీ మొక్కలకి వేసి భూమి సారవంతాన్ని పెంచి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేలా చేస్తాం. అలాగే అజొల్లా కల్టివేషన్ చేసాం. దాంట్లో ఏంటంటే అజొల్లాలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. అది మొక్కలు తీసుకొని పెరుగుదలకి మళ్ళీ దాని ఉత్పత్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎటువంటి పురుగులు కానీ ఎటువంటి తెగుళ్ళు కానీ రాకుండా చేస్తుంది. ఇక్కడ మనకు ఒకవేళ జాబ్ రాకపోయినా కూడా బయటికి వెళ్ళి మనం వేరేగా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే అజొల్లా కల్టివేషన్ కూడా మనం చిన్నగా ప్రారంభించి దాన్ని పెద్దగా చేయవచ్చు. అజొల్లా కల్టివేషన్ చాలా ఉపయోగపడుతుంది మన జీవితంలో. కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థినులు పాఠ్యాంశాలు, పరీక్షలకే పరిమితం కాకుండా ఎటువంటి ప్రయోగాలు, ప్రాజెక్ట్స్ చేయటం ద్వారా ఉపాధి నైపుణ్యాలు మెరుగుపడతాయని అంటున్నారు. కోళ్ల పెంపకంతో పాటు సమీకృత వ్యవసాయం చేస్తున్నామన్నారు. మారిస్టెల్లా కళాశాల ప్రాంగణంలో కళాశాల ఆవరణే వ్యవసాయ క్షేత్రంగా మలిచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పలు రకాల పంటలను పండిస్తున్నారు. ఈ విధంగా ఓ పక్క చదువుకుంటూనే ఆదాయాన్ని ఆర్జిస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు బాటలు వేసుకుంటున్నట్లు వివరించారు. ఇక్కడ వచ్చి మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ చేస్తున్నాము. అంటే సీరియల్స్, పల్సెస్, వెజిటేబుల్స్, ఇంకా మీట్ ప్రొడక్షన్ ఒకే దగ్గర చేయడం అనమాట. ఫిషరీస్ అయితే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్, ప్రోటీన్, మినరల్స్ అన్నీ మన ఇంటికి కావాల్సినవన్నీ ఒకే దగ్గర ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. వీళ్ళందరికీ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, ఆంటర్ప్రెన్యూర్షిప్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఆ స్కిల్స్ అన్నీ నేర్పిస్తామండి. అగ్రికల్చర్ రిలేటెడ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. డైలీ అవసరాలు ఉండేవి ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ ఏంటంటే 100% ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి వీటి రిలేటెడ్ మేము అన్నీ నేర్పిస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము నాటుకోళ్లను, కడక్నాథ్ వెరైటీ కోళ్లను ఇక్కడికి తీసుకొచ్చి పెంచుతున్నాం. ఈ కోళ్ళని ఏంటంటే పిల్లలు పూర్తిగా వాటికి దానా అవన్నీ కూడా ఇక్కడ మేము పండించిన పంటల ద్వారా సేంద్రియంగా పండించిన పంటలనే మేము వాటికి
దానాగా వేస్తున్నాము. మా స్టూడెంట్స్ అందరు బయట వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేలాగా, వాళ్ళ జీతం వాళ్ళే సంపాదించుకునేలాగా ఒక కొత్త ఇండస్ట్రీ వాళ్ళ మట్టుకు వాళ్ళే నెలకొల్పేలాగా చేద్దామన్నదే మా ముఖ్య ఉద్దేశం. సహకార సంఘాలు సేవా సంఘాలైనప్పటికీ ఆదాయపు పన్ను శాఖకు రిటర్న్స్ దాఖలు